ఓన్లీ కళ్ళ కలిక ముక్కులోంచి నీళ్లు కారడం దానికి పనిచేయదు. ఓన్లీ కళ్ళ కలిక వరకే ఇది పనిచేస్తుంది. మంచి రిజల్ట్. ఓన్లీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంది అంటే వైట్ నీళ్ళు, మళ్ళీ పాచి పట్టినట్టు తెల్లగా వైట్ ఫంగస్ వస్తుంది. దానికి ఇది పనిచేయదు. దానికి మనం కడుపులో నుంచే తగ్గించాలా. అది ఎలా అంటే చూపిస్తాను. చూస్తున్నదా, అందరూ వాడేదే చిన్నపిల్లకాయలకి బెట్ మసాల్. ఇది ఒక 10 టాబ్లెట్లు. ఇది మెయిన్. పావడం డల్ అయిపోవడం, ముక్కులో నుంచి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తే సిక్కులో కూర్చోవడం, ఒక మూల పోయి కూర్చుంటుంది, మేత సక్రంగా తిందు. దానికి ఇది ఒక 3 టాబ్లెట్లు వాడాను. ఇది వచ్చి 10 టాబ్లెట్లు, ఇది వచ్చి 3 టాబ్లెట్లు. ఇది వచ్చి గొంతులో నస, నోట్లో నుంచి మాట రాకుండా గమ్ముగా కూర్చో ఉంటుంది. దానికోసం ఇది వచ్చి 3 టాబ్లెట్లు వాడాను. సిట్రిజన్, ఇది కూడా అందరూ వాడేదే. యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్కి. బెట్ మసాల్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చి అమాక్సిన్ 250. ఇదిగోండి పక్కన 2 ఉంది. అమాక్సిన్ 250, 500 వాడబాకండి, 250. ఇది వచ్చి దగ్గర 15 టాబ్లెట్లు వాడాను. ఇదొక 15, ఇదొక 3, ఇదొక 3, ఇదొక 10, ఇదొక 10. అన్నీ వాడిన తర్వాత మొత్తం పౌడర్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. రోజుకి 2 పూట్ల, ఉదయం సాయంత్రం మేత అయిపోయిన తర్వాత ఉదయాన్నే నీళ్లు పెట్టేటప్పుడు కొద్దిగా పౌడర్, ఒక చిటికిడి పౌడర్ తీసుకొని నోట్లో వేసేయండి. కొద్దిగా వాటర్ 2 ml కానీ 3 ml కానీ, మరీ ఎక్కువ ఏం పడలేదు, 2 ml చాలు. వేసేసి ఈ డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత అన్ని పౌడర్లో కలపబాకండి, ఒక్కొక్కటి సపరేట్గా ఉంచండి. ఉన్న వాటికి ఎంత దూరం పెడితే అంత మంచిది పౌడర్కి, లేకపోతే పెద్దవాటికి కూడా సోకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ మాకు ఇప్పుడు పిల్లలకే వచ్చింది, ఒక పెద్దదానికి వచ్చింది, అది తొందరగా రిజల్ట్ వచ్చేసింది. పెద్ద పౌడర్లు అయితే ఈజీగా తట్టుకోగలుగుతాయి, రికవర్ అయిపోతాయి. కానీ చిన్న పౌడర్లే కొద్దిగా కష్టము, టైం తీసుకుంటాయి. ఒక చిక్కడే వేయండి, ఎక్కువ ఇవ్వకండి. ఎక్కువ వేస్తే మళ్ళీ దీనికి ఎక్కువ డోస్ పడినట్టుంది. రికవర్ అయింది కానీ బాగా డల్ అయింది. సాయంత్రం మధ్యాహ్నం లోపల రికవరీ అవ్వచ్చు. అవ్వకపోతే ఎలక్ట్రాల్ పౌడర్ కొద్దిగా నీళ్ళలో కలిపి అందరికీ తాగిపించండి. 100కి 100% రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. పెద్ద పౌడర్ అయితే తొందరగా తట్టుకోగలుగుతాయి, పిల్లలు అయితే తట్టుకోలేవు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.